హలో వ్యూవర్స్, నేను డాక్టర్ మోపర్తి అరుణ, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరులో అండి. బస్ స్టాండ్కి ఆపోజిట్గా ఉంటుంది మన హాస్పిటల్లో. ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, చాలా మందికి వీర్యం కణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి, మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువైపోయింది. సో జెంట్స్లో వీర్యం కణాలు పెరగడానికి కొన్ని టిప్స్ చెప్తాను ఈరోజు. మామూలుగా ఇంతకుముందు రోజుల్లో అయితే ఇన్ఫర్టిలిటీకి లేడీస్కి ఒక 30%, జెంట్స్కి ఒక 30%, ఇద్దరు కంబైన్డ్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక 30% ఉండేదండి. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ జెంట్స్కి చాలా ఎక్కువైపోయింది. వీర్యం కణాలు బాగా తక్కువగా ఉంటున్నాయి, వాటి కదలిక శక్తి తక్కువగా ఉంటుంది. అది మెయిన్గా ఎందుకంటే ఈ ల్యాప్టాప్లు, ఈ గ్యాడ్జెట్స్, వర్క్ టెన్షన్స్, స్ట్రెస్ వల్ల ఎక్కువ కణాలు తగ్గిపోతున్నాయి. సో ఆ కణాలు తగ్గిపోకుండా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియోలో. యూజువల్గా వీర్యం కణాల టెస్ట్ ఎలా చేయాలంటే, ఒక 2-3 రోజులు కలవకుండా భార్యాభర్తలు కణాలు మంచి జార్లో, వైడ్గా ఉన్న జార్లో కలెక్ట్ చేసి శాంపుల్ ల్యాబ్లో వెంటనే వితిన్ 15 minutesలో రీచ్ అయ్యేటట్టు ఇవ్వాలి. సో దానిలో మినిమము ఒక 20 millions అన్న కౌంట్ ఈజ్ నార్మల్. ఆ క్వాంటిటీ ఉంటుంది కదా, అది 1.5 నుండి 3 ml దాకా ఉండాలి వీర్యం, మినిమం 1.5. దానిలో కణాల సంఖ్య వచ్చి 20 million పైన, 120 million దాకా ఉంటుంది, 20 నుండి 120. సో 120 ఉండకపోయినా 20 million అన్న మినిమం బేసిక్. అండ్ ఆ ఉన్న వీర్యం కణాలు 20 million వీర్యం కణాల్లో కనీసం 40-50% స్పీడ్గా కదులుతూ ఉండే కణాలు ఉండాలి. వాటికి మార్ఫాలజీ అంటే హెడ్, నెక్, టెయిల్ అని 3 పార్ట్స్ ఉంటాయి వీర్యం కణానికి. సో అవి 3 ప్రాపర్గా ఉన్న వీర్యం కణాలు కనీసం 4% ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ టెస్ట్ చేశారు, బాగా తక్కువ వచ్చేసిన కణాలు అంటే వెంటనే ప్యానిక్ అవ్వకూడదు, భయపడకుండా ఆ టెస్ట్ని కొంచెం రెస్ట్ తీసుకొని, స్ట్రెయిన్ లేకుండా జర్నీ చేసినప్పుడు భయపడుతూ తీసినప్పుడు అలా కాకుండా ఇంకొక 2-3 సార్లు, ఒక నెలలో ఒక 1 week తర్వాత ఇంకొకసారి చెక్ చేంజ్ చేసుకొని, అప్పుడు ఎలా ఉన్నాయో చూసుకొని 2-3 రీడింగ్స్ తీసుకున్న తర్వాతే తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. సింగిల్ రిపోర్ట్ తోటి చాలా తక్కువ కణాలు ఉన్నాయి, ఈ కణాలతో ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పేగానే భయపడిపోయి, టెన్షన్ పడిపోయి, ఏం చేయాలని దిగులు పడుతూ కూర్చోకుండా ఇలా చేస్తే మంచిది. సో వీర్యం కణాలు ఒకవేళ తక్కువ ఉన్నాయని వచ్చింది అనుకోండి, మీకు అరౌండ్ 20 million పైనే ఉన్నాయంటే న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. లేదు 20 లోపల ఉన్నాయి, ఒక 10 million to 20 million ఉన్నాయి అనుకుంటే, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని మెథడ్స్ ఫాలో అయితే కొంచెం ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. అప్పుడు IUI ద్వారానన్నా ప్రెగ్నెన్సీ వస్తుంది. మరి ఒక 5-10 million అట్లా ఉన్నాయి అనుకోండి, మనం ఎంత కష్టపడినా కూడా ఇవి IUI చేసేదానికి కూడా సరిపోయేంత పెరగవు. IVF చేయించుకోవటం బెస్ట్ మెథడ్. సో ఈ మిడిల్లో ఉన్న 10-20 million ఉన్నవాళ్ళు ఏం చేయొచ్చు అంటే, సిగరెట్ మానేసేయాలి, ఆల్కహాల్, మందు కంప్లీట్గా మానేసేయాలి, డ్రైవింగ్ ఎస్పెషల్లీ 2-wheeler మీద కంటిన్యూస్గా డ్రైవ్ చేయటం వల్ల టెంపరేచర్స్ రైజ్ అయిపోయి డ్రైవింగ్ వల్ల కణాలన్నీ తగ్గిపోతాయి, అదే ఆపేసేయాలి. నెంబర్ 4 ఏంటంటే ల్యాప్టాప్స్ కాళ్ళ మీద పెట్టుకొని వాడటం వల్ల టెంపరేచర్ రైజ్ అయిపోయి కణాలు తగ్గిపోతాయి. సో టేబుల్ పైన పెట్టుకొని వాడుకోవటం, సెల్ ఫోన్లు జేబుల్లో పెట్టుకొని తిరగటం వల్ల కూడా హీట్కి రేడియేషన్ ఎక్కువైపోయి కణాలు తగ్గిపోతాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేసేసుకోవాలి. ఇంకా చేయాల్సింది ఏంటంటే, ప్రశాంతంగా స్ట్రెస్ తగ్గించుకోవడం. కొన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ వెల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ చేసేవాళ్ళు, మా వృత్తే అదండి, ఏం చేస్తాము, అవి మానేయలేం కదా అంటారు. కనీసం ఒక 3 months వాటిని ఆపి వేరే వర్క్ చేసుకుంటూ, ఇంప్రూవ్ చేసుకుంటూ, కణాలు ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వర్క్ చేసుకోవచ్చు. సో మంచి ఆహారం తీసుకోవడం, ఎక్కువ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఒక 3 సార్లన్నా 3 కాయలన్నా ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఆ తినే కాయల్లో వాల్నట్ అనేది చాలా మంచిది. వాల్నట్ వల్ల omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల వీర్యం కణాల క్వాంటిటీ ఎక్కువ పెరుగుతుంది. ఇంకొకటి ఆయిస్టర్స్ అని, ఆల్చిప్పలు, అది కూడా చాలా మంచిది. దాంట్లో నుండి మంచి వీర్యం కణాలు ఇంప్రూవ్ ప్రొడక్షన్ అయ్యే మినరల్స్, వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. బనానాలో బ్రోమోలిన్ ఉంటుంది, అది కూడా బాగా పెంచుతుంది. ఈ ఆయిస్టర్లో జింక్ ఎక్కువ ఉంటుంది, జింక్ వల్ల వీర్యం కణాల ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది. అండ్ ఎగ్ కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోటీన్ వల్ల వీర్యం కణాల క్వాలిటీ అవన్నీ బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో మెయిన్గా వాల్నట్, ఈ ఆయిస్టరు, ఈ ఆస్పరాజెన్సిస్ అని ఒక ఆకులు లాంటివి ఉంటాయి, లీఫీ వెజిటబుల్స్, అవి మామూలుగా మనకు దొరికే బనానా, దానిమ్మకాయ, ఈ ఆహార మార్పులు చేసుకొని టైట్ జీన్స్ వేసుకోవటం అలాంటివి చేయకుండా, సెల్ ఫోన్లు జేబులో పెట్టుకోవటం, నేను చెప్పినవి అవన్నీ అవాయిడ్ చేసుకొని వేరే నేను చెప్పిన ఫుడ్స్ అన్నీ తీసుకుంటాం వల్ల మనకి
మినిమం 3 months. ఒక వీర్యం కణం బాడీలో తయారయ్యి పుట్టి పెరిగి అది పెద్దదయ్యి బయటికి రిలీజ్ అవ్వడానికి 90 days టైం పడుతుంది. సో ఏ ఆహార మార్పులు ఎక్సర్సైజులు ఏం చేసినా కూడా ఈ 90 days కంటిన్యూస్గా కన్సిస్టెన్సీతో చేస్తే చక్కగా కణాలు పెరుగుతాయి. ప్రెగ్నెన్సీ రావడానికి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పెరగకపోయినా కూడా డిప్రెషన్ అవ్వకుండా, ప్యానిక్ అవ్వకుండా, భయపడకుండా నెక్స్ట్ అదర్ ఆల్టర్నేటివ్ IUI చేయించుకోవడం కానీ, IVF చేయించుకోవడం కానీ, కొత్త టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఎన్ని కణాలున్నా 1 million కణాలున్నా కూడా ICSI ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. సో తగ్గిపోయిన కణాలు అన్నారని ఇంకా నేను దేనికి పనికిరాను, నేను ఎలా అయిపోయాను అని డిప్రెస్ అయిపోతారు చాలామంది జెంట్స్. అలా కాకుండా చేయగలిగినవన్నీ చేస్తూ ఒక 3 months మినిమం ఫాలో అయ్యారంటే చక్కగా కణాలు పెరుగుతాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.